హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం డిఫీ FuzionX Pro నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం. డిఫీ అంటే ఏంటో కొత్త బ్రాండ్ అని అయితే అనుకోకండి. డిఫీ అనేది ఏం లేదు, బోట్ యొక్క సబ్ బ్రాండ్ అనమాట. అయితే ఈ డిఫీ FuzionX Pro అనేది చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా బిలో 1000 రూపీస్లోనే ఇది రావడం జరిగింది. నేను దీన్ని ఎంత కొన్నానంటే 699కి అయితే కొన్నాను. అంటే కేవలం 700 రూపాయలకే ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అయితే నేను ఆఫర్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. అయితే దీనిలో మరెన్నో ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే IPX5 వాటర్ రెసిస్టెంట్, అలాగే బ్లూటూత్ వర్షన్ 5.0, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్స్ అయితే ఇందులో రావడం జరిగింది. ముందుగా బాక్స్ మీద కనుక మనం చూసుకున్నట్లయితే క్విక్ పేర్ అండ్ కనెక్టింగ్ అంటే మ్యాగ్నెట్స్తో ఇవి రావడం జరుగుతుంది. అలాగే పక్కన FuzionX Pro అని చెప్పేసి కూడా రాసింది. అలాగే సైడ్ను చూసుకున్నట్లయితే మనం టర్బో మోడ్ కూడా ఉంది. అంటే అలాగే దీన్ని మనం 10 మినిట్స్ ఛార్జ్ చేసుకుని 8 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే దీన్ని ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా అయితే ఇది రావడం జరుగుతుంది. అలాగే IPX5 వాటర్ రెసిస్టెంట్తో కూడా ఇది వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2తో అయితే ఇది రన్ అవుతుంది. ఇంకా దీని మీద కనుక మనం MRP ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1999 అయితే ఉంది. అయితే ఇది మాత్రం ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గాయస్, ఇక మనం ఇప్పుడు నెక్ బ్యాండ్ అయితే బాక్స్లో నుంచి బయటకు తీసి అయితే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఒక చిన్న కవర్ అయితే ఇచ్చారు. అందులో దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ యాక్సెసరీస్ అయితే ఉంటాయి. అయితే మనం ముందుగా నెక్ బ్యాండ్ అయితే బయటకు తీసి దాని క్వాలిటీ అదంతా ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ లుక్ అయితే నెక్ బ్యాండ్ పర్లేదు, బాగానే ఉంది. ఇక మనం నెక్ బ్యాండ్ చూసుకున్నట్లయితే సైడ్న రైట్ సైడ్ అయితే బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్ బ్యాండ్ అంతటిని కూడా రబ్బర్ టైప్ ప్లాస్టిక్ని అయితే యూస్ చేసి తయారు చేయడం జరిగింది. ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది, ఏం పర్లేదు. లెఫ్ట్ సైడ్ డిఫీ బ్రాండింగ్ అయితే కనబడడం జరుగుతుంది. ఇక మనం డ్రైవర్స్ కనుక చూసుకున్నట్లయితే డ్రైవర్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి మ్యాగ్నెటిక్ కనెక్షన్ కూడా ఉంది. అంటే ఆటోమేటిక్గా మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని ఈ మ్యాగ్నెట్ను ఓపెన్ చేసినట్లయితే మన మొబైల్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే Type-C కేబుల్తో ఇది రావడం జరిగింది. ఇక ఈ చిన్న కవర్లో ఏమేమి ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. యూజర్ మాన్యువల్ని చదువుకొని ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకేదో 1 ఇయర్ వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ 1 ఇయర్ వారంటీతో అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ ఇయర్ ఫోన్స్ అనేవి Type-C కేబుల్తో అయితే రావడం జరుగుతుంది. అందుకే Type-C కేబుల్ని అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే 2 పెయిర్ ఆఫ్ ఇయర్ టిప్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 2 స్మాల్ 2 బిగ్ అనమాట. మీడియం సైజ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్కి అయితే ఉంటాయి. ఇక ఈ నెక్ బ్యాండ్ని మన బ్లూటూత్తో కనెక్ట్ చేయడానికి ఏం లేదు, సింపుల్గా ఇయర్ బడ్స్ యొక్క మ్యాగ్నెట్ని అయితే తీసేసినట్లయితే ఇది పేరింగ్ మోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక మన మొబైల్లో మనం బ్లూటూత్ని ఆన్ చేసుకోవడమే. ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత అదే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోతుంది ఈ విధంగా. ఇక మనం ఈ బటన్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయో ఇప్పుడు మనం అయితే చూద్దాం. దానికోసం నేను యూట్యూబ్లో ఒక సాంగ్ని అయితే ప్లే చేస్తాను, చూడండి. మనం నెక్ బ్యాండ్ నుంచే ఈ సాంగ్ని ప్లే చేసుకోవచ్చు, అలాగే పాస్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్ అప్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అయితే డౌన్ చేసుకోవచ్చు. ఇక మనం మిడిల్లో ఉన్నటువంటి బటన్ని లాంగ్ ప్రెస్ చేసి కనుక కొంతసేపు పట్టుకున్నట్లయితే రీసెంట్ కాలర్కి కాల్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీన్నే మనం ఇంకొంచెం సేపు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే గూగుల్ అసిస్టెంట్ కూడా ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బటన్ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే 2 టైమ్స్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తాం. ప్రీవియస్ సాంగ్కి రావాలంటే 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే వచ్చేస్తాం. గాయస్, అన్బాక్సింగ్ అండ్ కనెక్టింగ్ ప్రాసెస్ అయితే చూశారు కదా. అయితే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనేవి చాలా సూపర్గా అయితే ఉండడం జరిగింది. వీటిని నేను చాలా రోజులుగా అయితే యూస్ చేస్తున్నాను. నాకు ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే కనబడలేదు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంచిగా అయితే కాల్ క్వాలిటీ ఉంది. అలాగే ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బడ్జెట్లో వాటర్ రెసిస్టెంట్ అనేది చాలా తక్కువ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్లో అయితే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో IPX5 వాటర్ రెసిస్టెంట్ కూడా బిలో 1000 రూపీస్లో ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా దీని బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవాలి. ప్లాస్టిక్ని యూజ్ చేసినప్పటికీ చాలా మంచి హార్డ్ బిల్డ్ క్వాలిటీని అయితే యూజ్ చేశారు. అలాగే గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా ఇందులో టర్బో మోడ్ అయితే ఉంది. ఇది 60 ms లో లేటెన్సీతో సపోర్ట్తో కూడా వస్తుంది. ఇక ఇందులో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని మనం జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ చేసి 8 అవర్స్ కంటిన్యూగా ప్లేబ్యాక్ టైం అయితే ఇది ఇస్తుంది. అలాగే ఇది
టైప్ సి కేబుల్తో అయితే రావడం జరిగింది. అయితే బిలో 1000 రూపీస్లో టైప్ సి కేబుల్తో వచ్చింది ఈ యొక్క నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే. అందుకే ఇది కూడా నేను దీన్ని తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే అయింది. సౌండ్ క్వాలిటీ అదంతా కూడా పర్లేదు, చాలా బాగుంది. మీరు ఒక బిల్డ్ క్వాలిటీ దగ్గర కనుక కొంచెం అడ్జస్ట్ అయినట్టయితే చాలా సూపర్గా అయితే ఈ బడ్జెట్కి ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతాయి. ఇక దీన్ని మీరు మీ దగ్గర ఉన్నటువంటి నార్మల్ 5 volts 2 ampere ఛార్జర్తో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ డిఫీ FuzionX Pro నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అనమాట. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది ఛానల్కి అందించండి.